ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన సంవత్సరం 1821. వైస్రాయిగా లార్డ్ కానింగ్ పనిచేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని మరియు ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను పిలుస్తారు. 1870 సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని పునరుద్ధరించింది లార్డ్ మేయో రెండవసారి. 1901లో లార్డ్ కర్జన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మూడవసారి పునఃప్రారంభించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్స్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1871 నుంచి 1885 వరకు పనిచేయడం జరిగింది. సర్ జాన్ మార్షల్ 1902 నుండి 28 వరకు పనిచేయడం జరిగింది సింధు నాగరికత కాలంలో. దయారాం సహాని 1931 నుంచి 1935 వరకు, కేఎన్ దీక్షిత్ 1937 నుండి 44 వరకు, మాథ్యూ మోర్ వీలర్ 1944 నుండి 1948 వరకు రెండవ ప్రపంచ యుద్ధ కాలం మధ్యకాలంలో పనిచేయడం జరిగింది. భారతదేశానికి చారిత్రక ఆధారాలు, సాహిత్య ఆధారాలు రెండు: దేశీయ సాహిత్యము అని విదేశీ సాహిత్యము. దేశీయ సాహిత్యంలో మత సాహిత్యము, లౌకిక సాహిత్యాలు. మత సాహిత్యంలో హిందూ, జైన, బౌద్ధ మతాలు. లౌకిక సాహిత్యంలో రాజకీయ, లౌకిక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా పురావస్తు ఆధారాలు, ప్రశస్తులు, రాజాజ్ఞ, దాన, తామ్రపత్రాలపై వేశారు. శాసనాలు, నాణెంలు, కట్టడాలు. విదేశీ సాహిత్యంలో గ్రీకు, రోమ్, చైనా, పర్షియా, అరబ్బు చరిత్ర ఆధారాలు ఉపయోగపడుతున్నాయి. డెన్మార్క్ దేశానికి చెందిన సిజే థామ్సన్ శిలాయుగాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఇక్కడ ఒక నోట్ ఏమిటి అంటే, ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడుగా సిజే థామ్సన్ను పిలుస్తారు. చాలా ముఖ్యమైన పాయింట్. భారతదేశాన్ని ప్రాచీన శిలాయుగము, పాలియోలిథిక్ పీరియడ్గా, మధ్యశిలాయుగము, మోసోలిథిక్ పీరియడ్, నవీన శిలాయుగము, నియోలిథిక్ పీరియడ్ అని 3 భాగాలుగా విభజించడం జరిగింది.